నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తుంటాం కదా, వాటిలో శత్రువులు దాడి చేసినప్పుడు వ్యోమనౌకల చుట్టూ ఒక ఫోర్స్ ఫీల్డ్ లాంటిది వస్తుంది కదా. అవును, ఒక అదృశ్య కవచం లాంటిది. కరెక్ట్, ఒక అదృశ్య కవచం. అది బయట వాళ్ల ఆయుధాలను లోపలికి రానివ్వదు, కానీ లోపల ఉన్నవారికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని ఇస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సరిగ్గా ఇలాంటి ఒక అభేద్యమైన అగ్ని ప్రాకారం గురించి మన పురాణాల్లో, ముఖ్యంగా తాంత్రిక గ్రంథాల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. నిజమే, చాలా లోతుగా వివరించారు మన మూలాల్లో. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. దహించివేసే అగ్ని కాకుండా అజ్ఞానాన్ని పారద్రోలి ఒక వ్యక్తికి అంతులేని భౌతిక మరియు మానసిక రక్షణను ప్రసాదించే ఒక అద్భుతమైన స్థితి గురించి ఈరోజు విశ్లేషిద్దాం. ఈ అగ్ని ప్రాకారం గురించి ఎన్నో అద్భుతమైన కోణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీ లలితా సహస్ర నామాల్లోని అత్యంత శక్తివంతమైన 71వ నామం జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా అనే వాక్యం చుట్టూ ఈరోజు మన చర్చ తిరుగుతుంది. అవును, మరియు ఈ నామాన్ని కేవలం అక్షరాల్లా కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో, పవిత్రతతో మరియు సంపూర్ణ శరణాగతి భావంతో మనం అర్థం చేసుకోవాలి కదా. 100%. ఈ నామం వెనుకున్న అర్థం కేవలం ఒక పౌరాణిక కథకే పరిమితం కాలేదు. అది ఆధునిక మానసిక ఒత్తిడ్లకు, శారీరక రుగ్మతలకు, మన అంతర్గత శక్తి పరిణామ క్రమానికి ఎలా ముడిపడి ఉందో మన గ్రంథాలు చాలా వివరంగా చెప్పాయి. అయితే ఈ నామం విశ్లేషణలోకి వెళ్లే ముందు అసలు ఈ అగ్ని ప్రాకారమనే భావన ఎలా పుట్టింది అనేది చూద్దాం. మూలాల ప్రకారం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది కదా. అవును, లలితాదేవికి మరియు భండాసురుడికి మధ్య మహాసంగ్రామం. అదే ఆ యుద్ధ సమయంలో ఈ అగ్నికోట ప్రస్తావనొస్తోంది. అసలు ఆ కథ నేపథ్యమేంటో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఆ కథను మనం పరిశీలిస్తే, భండాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు మెల్లగా సూర్యాస్తమయం అవుతుంది. చీకటి పడగానే రాక్షస మూకలేం చేస్తారంటే, తమ సహజమైన మాయాజాలాన్ని, చీకటి శక్తులను ప్రయోగించడం మొదలుపెడతారు. అంటే దేవీ సైన్యాన్ని అయోమయానికి గురి చేయడానికన్నమాట. కరెక్ట్. ఆ చీకటిలో దేవీ సైన్యం కొంచెం తడబడుతుంది. అప్పుడు లలితాదేవి శుక్లపక్ష చతుర్దశికి, అంటే నెలలో 14వ రోజుకి అధిష్టాన దేవత అయిన జ్వాలామాలినిని పిలిచి తన సైన్యం చుట్టూ ఒక మహా అగ్ని ప్రాకారాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తుంది. ఓహో, అంటే ఆ దేవతే స్వయంగా అగ్ని ప్రాకారంగా మారుతుందా? అవును, క్షణాల్లో ఒక అతిపెద్ద నిప్పుల కోట ఏర్పడుతుంది. ఆ అగ్ని రాక్షసుల మాయను పారద్రోలడమే కాకుండా దేవీ సైన్యానికి వెలుగునిస్తూ ఒక అభేద్యమైన కవచంగా మారుతుంది. ఇక్కడే నాకొక లాజికల్ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు శత్రువులను ఆపడానికి ఒక రాతికోటను నిర్మించవచ్చు, లేదా మరేదైనా మహా ఆయుధాన్ని ప్రయోగించవచ్చు. కాని ప్రత్యేకంగా ఈ అగ్ని ప్రాకారాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నట్లు? అగ్నిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం అగ్ని యొక్క సహజ లక్షణాల్లోనే ఉందండి. అగ్ని అనేది కేవలం ఒక అడ్డుగోడ లాంటిది కాదు. దానికి 2 ప్రధానమైన లక్షణాలున్నాయి. ఒకటి వేడినివ్వడం, రెండవది వెలుగునివ్వడం. రైట్, ఉష్ణం మరియు కాంతి. అవును, ఇక్కడ ఉష్ణం అనేది రక్షణకు ప్రతీక, వెలుగు అనేది జ్ఞానానికి ప్రతీక. ఈ కథను మనం తాత్విక కోణంలో విశ్లేషిస్తే, భండాసురుడు అంటే బయట ఎక్కడో ఉన్న రాక్షసుడు కాదు. మనిషి అంతరంగంలో గూడు కట్టుకున్న అహంకారం, అజ్ఞానం, ఆ నెగటివ్ ఆలోచనల సమూహమే భండాసురుడు. అబ్బా, అంటే ఆ రాక్షసముఖను మనలోని చీకటి ఆలోచనలకు, భయాలకు ప్రతిరూపాలన్నమాట. సరిగ్గా చెప్పారు. అజ్ఞానం అనేది చీకటి లాంటిది. ఇప్పుడు ఒక గదిలో చీకటి ఉందనుకోండి, దాన్ని కత్తులతో పొడిచి లేదా రాళ్లతో కొట్టి బయటకు పంపలేం కదా. ఖచ్చితంగా పంపలేం, లైట్ వేయాల్సిందే. అదనమాట, చీకటిని నాశనం చేయగల ఏకైక ఆయుధం కాంతి మాత్రమే. అందుకే ఇక్కడ అవిద్య లేదా అజ్ఞానమనే చీకటిని దహించివేసే జ్ఞానాగ్ని ప్రయోగింపబడింది. ఆ జ్ఞానమనే అగ్ని మాత్రమే లోపల ఉన్న భయాలను దహించివేయగలదు. పౌరాణికంగా ఇది చాలా అద్భుతమైన మెకానిజం. అయితే మన మూలాలను మరింత లోతుగా పరిశీలిస్తే, శ్రీవిద్య మరియు తంత్రశాస్త్రంలో ఈ నామానికి మరింత క్లిష్టమైన అర్థం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీచక్ర ఉపాసనలో దీని రేఖాగణితం లేదా జామెట్రీతో ముడిపెట్టారు కదా. అవును, చాలా గొప్పగా ముడిపెట్టారు. అక్కడ శక్తి త్రికోణాలు, శివ త్రికోణాలు అని మూలాల్లో ఉంది. అసలు ఈ త్రికోణాల భావనేంటి?
వీక్షకులకు అర్థమయ్యేలా దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. శ్రీచక్రం అనేది విశ్వానికి మరియు మనిషి శరీరానికి ఒక రేఖాగణిత ప్రతిరూపం. ఇందులో 9 ప్రధాన త్రికోణాలుంటాయి. ఈ నామాన్ని శ్రీచక్రం కోణంలో అన్వయిస్తే జ్వాలామాలిని అనగా కిందికి చూస్తున్న 5 శక్తి త్రికోణాలు. ఓకే, కిందికి చూస్తున్న 5 త్రికోణాలు. ఇవి దేనికి ప్రతీకలు? ఇవి భౌతిక సృష్టికి, అంటే పంచభూతాలకు మరియు మన పంచేంద్రియాలకు ప్రతీకలు. ఇక వహ్ని ప్రాకారం అనగా పైకి చూస్తున్న 4 శివ త్రికోణాలు. ఇవి చైతన్యానికి, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే సూక్ష్మతత్వాలకు ప్రతీకలు. అంటే భౌతికమైన శరీరానికి ఆ సూక్ష్మమైన చైతన్యానికి మధ్య జరిగే కలయికను ఈ త్రికోణాలు సూచిస్తున్నాయా? అవును. ఆ 9 త్రికోణాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉన్నప్పుడు వాటి మధ్యలో అత్యంత సూక్ష్మమైన ఏ ఆకారం లేని ఒక పాయింట్ ఉంటుంది. దానినే మనం బిందువు అంటాము. ఆ బిందువులో దేవి కొలువై ఉంటుంది. అదే ఈ నామంలోని మధ్యగా అనే పదానికి అర్థం. అబ్బా, ఇది వింటుంటే నాకు భౌతిక శాస్త్రంలోని ఐ ఆఫ్ ద స్ట్రామ్ గుర్తొస్తుంది. ఒక భయంకరమైన తుఫాను మధ్యలో ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది కదా. చుట్టూ ఎంత విధ్వంసం జరుగుతున్నా ఆ కేంద్రం మాత్రం ఏ మాత్రం ప్రభావితం కాదు. ఎంత చక్కటి పోలిక చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఆ బిందువులో ఉండే తత్వాన్నే సాక్షితత్వం అంటారు. తంత్రశాస్త్రంలోని స్పందశాస్త్రం కూడా ఇదే విషయాన్ని వివరిస్తోంది. స్పందశాస్త్రం అంటే ఈ విశ్వం నిరంతరం సృష్టి, స్థితి, లయాలు అనే మార్పులకు లోనవుతూ ఒక స్పందనలా కదులుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా కష్టాలు, సంతోషాలు, జననం, మరణం అనేవి నిరంతరం అగ్నిజ్వాలల్లా మారుతూనే ఉంటాయి. కాని ఆ ప్రాకార మధ్యలో ఉన్న బిందువు, అంటే వ్యక్తిలోని అంతరాత్మ, ఏమాత్రం ప్రభావితం కాకుండా సాక్షిలా ఉండిపోతోంది. అంటే ఆత్మ అనేది ఈ ప్రాపంచిక అగ్నిలో కాలిపోదు అని ఈ జామెట్రీ వివరిస్తుంది. ఇది వినడానికి తాత్వికంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక సిద్ధాంతంగా బానే ఉంది గాని చరిత్రలో ఎవరైనా సాధకులు నిజంగా ఈ అగ్నికవచం శక్తిని భౌతికంగా అనుభవించిన దాఖలాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఈ దైవిక శక్తి అనేది కేవలం ఒక సంప్రదాయానికో లేదా మతానికో పరిమితం కాలేదు. దీనికి జైన గ్రంథాలు ఒక గొప్ప ఉదాహరణ. అవును కదా. మన పరిశోధనా మూలాల్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. జైన మతంలో కూడా జ్వాలామాలిని దేవికి ఒక విశిష్ట స్థానముండటం నిజంగా ఆశ్చర్యం. అవును. జైన సాంప్రదాయంలో 8వ తీర్థంకరుడైన చంద్రప్రభుని యక్షినిగా జ్వాలామాలిని దేవిని పూజిస్తారు. 9వ శతాబ్దానికి చెందిన సమంతభద్రుడు అనే గొప్ప జైన సన్యాసి జీవితంలో జరిగిన ఒక ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది జ్వాలామాలిని కల్పంలో చాలా వివరంగా ఉంది. ఈ సమంతభద్రుడికి భస్మకు రోగం వస్తుంది కదా. అసలు ఈ భస్మకు రోగం అంటే ఏంటి? ఆయుర్వేదం ప్రకారం భస్మక రోగమంటే శరీరంలోని మెటబాలిజం విపరీతంగా పెరిగిపోయి కడుపులోని జఠరాగ్ని దేన్నైనా క్షణాల్లో దహించివేసే ఒక తీవ్రమైన రుగ్మత. అంటే ఎంత తిన్నా ఆకలి తీరదన్నమాట? అవును. ఆ వ్యాధి ఉన్నవారు ఎంత తిన్నా అది వెంటనే కాలిపోయి శరీరం తనను తానే దహించుకునే స్థాయికి చేరుకుంటుంది. ఈ వ్యాధితో సమంతభద్రుడు చాలా వేదన అనుభవించాడు. తన సన్యాస నియమాలు పాటించలేక ప్రాణత్యాగం చెయ్యాలని కూడా అనుకున్నాడు. అబ్బా, అంతటి తీవ్రమైన పరిస్థితి నుండి అతను ఎలా బయటపడ్డాడు? ఈ అగ్నికవచం అతనికి ఎలా సహాయం పడింది? అప్పుడే అతను కాంచీపురంలోని ఒక ఆలయానికి వెళ్లి జ్వాలామాలిని దేవిని ఆశ్రయించాడు. పూర్తి ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. గ్రంథాల ప్రకారం ఆ సాధన ఫలితంగా అక్కడి శివలింగం నుండి చంద్రుని ఆకారంలో కళ్ళు మిరుమిట్లు గులిపే ఒక కాంతి వెలువడింది. ఓ, కాంతి వెలువడి ఆ దైవికమైన అగ్నిస్పర్శ అతని శరీరాన్ని తాకింది. ఆశ్చర్యకరంగా ఆ శీతల అగ్నిస్పర్శతో అతనిలోని ఆ వినాశనకరమైన ఉష్ణోగ్రత శాంతించి వ్యాధి నయమైంది. ఆ తర్వాతే అతను ఎన్నో గొప్ప గ్రంథాలు రాశాడు. చరిత్రలో ఇలాంటిదే ఇంకో ఉదాహరణ కూడా ఉంది కదా. హేలాచార్యుడు అనే సాధకుడు ఈ దేవిని ఆవాహన చేసి తన శిష్యురాలైన కమలశ్రీని కాపాడిన కదా. అవును. కమలశ్రీకి బ్రహ్మరాక్షసుడు పట్టుకుంటే హేలాచార్యుడు ఈ అగ్ని ప్రాకారాన్ని ప్రయోగించాడని చెబుతారు. ఆధునిక సైకాలజీ ప్రకారం చూస్తే బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడమంటే తీవ్రమైన సైకలాజికల్ డిజార్డర్ లేదా మానసిక భయాందోళనలకు గురికావడమని మనం అర్థం చేసుకోవచ్చు.
దాన్ని తొలగించడానికి ఈ దైవిక అగ్ని ఒక థెరపీలా పనిచేసింది. అంటే హిందూ జైన సంప్రదాయాలు రెండింటిలోనూ ఇది సార్వత్రిక దైవిక రక్షణ అని అర్థమవుతోంది. ఖచ్చితంగా శారీరక రుగ్మతలకు మానసిక భయాలకు వ్యతిరేకంగా ఇదొక రక్షణ కవచం. ఇప్పుడు ఈ చారిత్రక ఉదాహరణల నుండి ప్రస్తుత కాలానికి వద్దాం. రోజువారీ జీవితంలో ఎవరైనా భక్తులు లేదా సాధకులు ఈ నామాన్ని జ్వాలమాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అని పూర్తి శరణాగతితో ధ్యానిస్తే కలిగే ఫలితాలేంటి? తంత్రశాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తంత్రశాస్త్రాలు, ఆయుర్వేదం దీని వైబ్రేషన్స్ గురించి చాలా లోతుగా చర్చించాయి. ఈ నామాన్ని జపించడం వల్ల ప్రధానంగా జ్వరాలు తగ్గుతాయి. ముఖ్యంగా 3 రకాల విషాల నుండి రక్షణ లభిస్తుందని మూలాలు చెబుతున్నాయి. అవి స్థావర, జంగమ మరియు కృత్రిమ విషాలు. ఈ 3 రకాల విషాల గురించి కొంచెం వివరంగా చెప్పండి. మంత్రపఠనం విషాన్ని ఎలా నిర్వీర్యం చేస్తుంది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? మొదటిది స్థావర విషం, అంటే చెట్లు, మూలికలు, గింజల ద్వారా శరీరంలోకి వెళ్లే విషం. రెండవది జంగమ విషం, అంటే పాములు, తేళ్లు వంటివి కుట్టడం వల్ల వచ్చే విషం. మూడవది కృత్రిమ విషం, అంటే రసాయనాలు లేదా కాలుష్యం వల్ల వచ్చే టాక్సిన్స్. ఓకే, మరి మంత్రం వీటిని ఎలా ఆపుతుంది? దీని వెనుక ఉన్న మెకానిజం ఏంటంటే, ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో మంత్రాన్ని జపించినప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్స్ నేరుగా మన నాడీ వ్యవస్థపై, ముఖ్యంగా వేగస్ నర్వ్ పై ప్రభావం చూపుతాయి. ఈ ప్రకంపనలు అంతర్గత శక్తి కేంద్రాలను ఉద్దీపన చేసి జఠరాగ్నిని అమాంతం పెంచుతాయి. ఎప్పుడైతే మెటబాలిజం తీవ్రంగా పెరుగుతోందో అది రక్తంలోని టాక్సిన్స్ను చాలా వేగంగా విచ్ఛిన్నం చేసి బయటకు పంపేస్తుంది. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. అంటే ఈ నామం ఒక రకంగా చెప్పాలంటే మన ఆధునిక టెక్నాలజీలోని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేదా ఫైర్ వాల్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. కంప్యూటర్లో ఫైర్వాల్ ఎలాగైతే బయట నుండి వచ్చే మాల్వేర్ను లోపలికి రానివ్వదో, అలాగే ఈ అగ్ని ప్రాకారం మన బ్రెయిన్లోకి వచ్చే నెగిటివ్ ఆలోచనలను, అనవసర భయాలను బ్లాక్ చేస్తుంది. అదే సమయంలో మన పాజిటివ్ ఎనర్జీ లీక్ కాకుండా కాపాడుతుంది. నిజమే. అందుకే ఈ నామం భక్తుడికి భోగాన్ని, అంటే భౌతిక సక్సెస్ను మరియు మోక్షాన్ని రెండింటినీ ఏకకాలంలో ఇస్తుందని అంటారు. నెగిటివిటీ బ్లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ గ్రోత్ వస్తుంది. రైట్. అయితే ఇక్కడ నాకు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఇంత పవర్ఫుల్ ఫైర్వాల్ను యాక్టివేట్ చేయడానికి సరైన పద్ధతి ఏంటి? దైనందిన సాధన గురించి గ్రంథాలేమంటున్నాయి? మూలాల్లో రహోయాగ క్రమారాధ్య అని ఉంది కదా, అంటే ఏంటి? రహయోగం అంటే అత్యంత రహస్యంగా, అంటే అంతర్గతంగా చేసుకునే ధ్యానం లేదా పూజ. బాహ్య పూజల కంటే మనసు లోపల జరిగే ప్రక్రియకు తంత్రశాస్త్రం అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఒక సాధకుడు తన శరీరాన్నే ఒక శ్రీచక్రంగా భావించాలి. బయట ఉన్న అగ్నిని కాదు, తనలోని మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రవహించే ప్రాణశక్తినే అగ్నిగా భావించి అమ్మవారిని అంతర్గతం చేసుకోవాలి. అంటే కళ్ళు మూసుకొని బయట శబ్దాలను వదిలేసి ఏకాగ్రతతో మనసులోనే ఆ నామాన్ని స్మరించడం అన్నమాట. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఈ మంత్ర సాధనలో గురువు పాత్ర చాలా కీలకమని మూలాల్లో ఉంది. ఈ రోజుల్లో ఎవరికి వారు ఇంటర్నెట్లో చూసి ఎన్నో మంత్రాలు చదివేస్తున్నారు కదా. అలాంటప్పుడు దేవిని అంతర్గతం చేసుకోవడంలో గురువు అవసరం నిజంగా అంతగా ఉంటుందా? ఇది చాలా మందికొచ్చే ప్రాక్టికల్ ప్రశ్నండి. తంత్రశాస్త్రం ఎప్పుడో కుండలిని శక్తితో ముడిపడి ఉంటుంది. కుండలిని అంటే మన వెన్నెముక అడుగు భాగంలో నిద్రాణమై ఉండే అపారమైన శక్తి. ఈ మంత్రాల ద్వారా దాన్ని మేల్కొల్పినప్పుడు అది అగ్నిపర్వతం బద్దలైనట్లుగా పైకి ప్రవహిస్తుంది. దాన్ని సరైన మార్గంలో మళ్లించకపోతే నాడీ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఓహో, అంటే అంత ప్రమాదం ఉందన్నమాట. అవును. గురువు అనేవాడిక్కడ ఒక థర్మల్ రెగ్యులేటర్ లేదా సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తాడు. ఒక న్యూక్లియర్ రియాక్టర్లో అపారమైన శక్తి వస్తున్నప్పుడు కూలింగ్ రాడ్స్ ఎలా కాపాడతాయో, గురువు తన ఉపదేశం ద్వారా సాధకుడికి అటువంటి ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తాడు. అంటే మనలోని అదుపులేని భావోద్వేగాల నుండి మనల్ని రక్షించడానికి గురువు నిర్దేశించిన మార్గం కావాలన్నమాట. కరెక్ట్. నియంత్రణలేని అగ్ని ఇంటిని కాల్చేస్తుంది. అదే అదుపులో ఉన్న అగ్ని వంట చేసి ప్రాణాలను నిలబెడుతుంది. ఆ అదుపును గురువు నేర్పుతాడు. చెప్పారు. అంటే సొంత ప్రయోగాలు వికటించకుండా ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లాంటి గురువు పర్యవేక్షణలో ఈ ఫైర్వాల్ని యాక్టివేట్ చేయాలి. ఈరోజు విశ్లేషణలో మనం చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం.
సైన్స్ ఫిక్షన్ ఫోర్స్ ఫీల్డ్ దగ్గర మొదలుపెట్టి భండాసురుడి కథ, శ్రీచక్రంలోని బిందువు, సమంతభద్రుని భస్మక రోగం ఎలా నయమైందో చూశాం. జఠరాగ్ని ద్వారా విషాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో, గురువు ప్రాముఖ్యత ఏంటో అన్నీ తెలుసుకున్నాం. అవును, పురాతన గ్రంథాలు మనిషి భౌతిక, మానసిక ఆరోగ్యానికి ఎంత గొప్ప మార్గదర్శనం చేశాయో దీని ద్వారా అర్థమవుతుంది. అగ్ను అంటే భయపెట్టేది కాదు, అది దైవికమైన రక్షణ. నిజమే. అయితే వీక్షకులకు మా విన్నపమేంటంటే, మీ దైనందిన పూజలో లేదా ధ్యానంలో ఈ నామాన్ని పఠించేటప్పుడు కేవలం అక్షరాలను చదవడం కాకుండా, అమ్మవారు మీ చుట్టూ ఒక దైవికమైన, వెచ్చని, రక్షణనిచ్చే అగ్ని ప్రాకారాన్ని నిర్మించి మిమ్మల్ని కాపాడుతుందని విశ్వసించి స్మరించండి. అవును, సంపూర్ణ శరణాగతితో స్మరించాలి. ముగించే ముందు మీకోసం ఒక ఆలోచన. మనం రోజూ ఎదుర్కొనే కష్టాలు, సవాళ్లు మనల్ని శిక్షించడానికొచ్చినవి కావేమో. ఒక ఇనుమును కొలిమిలో కాల్చినప్పుడే అది ఆయుధంగా మారుతుంది కదా. కరెక్ట్. మనలోని అహంకారాన్ని దహించి వేసి మనల్ని అమ్మవారి అంతఃపురంలోకి చేర్చడానికి దేవి స్వయంగా నిర్మించిన రక్షణ కవచాలే ఈ కష్టాలు అనబడే అగ్ని ప్రాకారాలేమో. కష్టాలను ఒక శిక్షగా కాకుండా మనల్ని శుద్ధి చేసే అగ్నిగా భావించాలి. ఖచ్చితంగా. ఒక్కసారి ఆలోచించండి. ఆ అగ్నిలో అజ్ఞానం కాలిపోవాలి, ఆత్మ ప్రశాంతంగా వెలగాలి. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.